నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు కూడా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి నిజామాబాద్‌లో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు అధికారులు. మరి గతంలో కూడా చాలా కొన్ని సంఘటనలు జరిగిన నేపథ్యంలో కూడా ఏదైతే 5 నిమిషాల వ్యవధి సైతం పొడిగించినట్టు తెలుస్తా ఉంది. మాట్లాడదాం నిజామాబాద్‌కి సంబంధించి అసలు ఎన్ని పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎలాంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేశారు సెంటర్‌లో? ఎన్ని సెంటర్‌లు అనే అంశం పైన మనతో మాట్లాడడానికి నిజామాబాద్ డిఐఓ రవికుమార్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. చెప్పండి. ఎట్లా ఉంది మొత్తం నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్ని సెంటర్‌లు ఏర్పాటు చేశారు? రేపటికి సంబంధించి పరీక్షలు కూడా ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతున్నాయి. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల సమయం ఉంటుంది? ఎన్ని కేంద్రాలు ఏర్పాటు చేశారు? మనం నిజామాబాద్ జిల్లాలో మొత్తం చూసినట్లయితే మొత్తం మన 57 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో మొత్తం కూడా అంతా కూడా సిహెచ్డిఓలందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ కళాశాలలు ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీస్, తర్వాత టాయిలెట్ ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పించడం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులందరూ కూడా ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా 8:30 కల్లా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలి. ఆ తర్వాత అక్కడ ఉన్న హాల్ టికెట్ ఫస్ట్ డే కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా ముందే హాల్ టికెట్ నెంబర్ అవన్నీ తీసుకుని రూమ్స్ చూసుకొని రూమ్లో వెళ్ళే విధంగా ఉంటుంది. ఓఎంఆర్ ఫిల్అప్ చేసేది ఉంటుంది కాబట్టి 8:45 కల్లా రూమ్లోకి వెళ్ళాలి. 8:45 తర్వాత 10 నిమిషాల్లో ఓఎంఆర్ సీట్ కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. అంతేకాకుండా మన ఈ వాచ్లు అనేది అలౌడ్ లేదు. ఒకవేళ గవర్నమెంట్ మనకి ఈరోజు కమిషనర్ గారు ఆదేశం ప్రకారం మనకి 9 to 12 వరకు ఎగ్జామ్స్ అని నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఎవరైనా ఒక లేట్ అయినట్లయితే ఒక 5 నిమిషాలు సడలించడం అనేది జరిగింది గవర్నమెంట్ మొత్తం మనకి కమిషనర్ గారు. కాబట్టి విద్యార్థులందరూ కూడా నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి తల్లిదండ్రులు కూడా పిల్లలపైన ప్రత్యేక శ్రద్ధ వహించి పిల్లల్ని ఎలాంటి ఒత్తిడులకు గురి చేయకుండా వాళ్ళందరూ కూడా ప్రశాంత వాతావరణంలో ఎగ్జామ్ రాసే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం అనేది జరిగింది మొత్తం కూడా. తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఎక్కువ చదువు అని టెస్ట్ చేయకుండా వాళ్ళని ప్రశాంతంగా రాసే విధంగా అందరూ కూడా ప్రోత్సహించాలి. రైట్. అయితే ఇప్పుడు మొత్తానికి 57 కేంద్రాలలో కూడా ఏర్పాట్లు చేశారు. కొన్ని పరీక్ష కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కూడా లేనటువంటి అంటే ఫ్యాన్లు కొన్ని చిందరబందరగా అయినట్టుగా కూడా మనం కొన్ని సెంటర్లలో చూసాము. మరి అవన్నీ మరమ్మతులు చేశారా? వాటర్ ఫెసిలిటీ అన్ని ఎండాకాలం ఉంది కాబట్టి వాటర్ ఫెసిలిటీ చల్లని గాలి వచ్చే విధంగా కూడా ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఉన్నటువంటి అన్ని సెంటర్లలో కూడా డ్యూయల్ డెస్క్లు అన్నీ కూడా పిల్లలకు ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్యాన్స్, తర్వాత వాటర్ ఫెసిలిటీ అన్నీ కూడా కల్పించడం జరిగింది. ఏ కాలేజీలో కూడా మౌలిక వసతి లేకుండా ఏ ఒక్క కాలేజీ లేదు. ఫ్యాన్లు ఉన్నాయి, అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ చదువుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి మీరు ఏం సూచిస్తారు? ఒక డిఐఓగా విద్యార్థులకు ఎట్లాంటి సూచనలు చేస్తారు? విద్యార్థులందరూ కూడా ఫస్ట్గా ఎలాంటి టెన్షన్ గురి కాకుండా వాళ్ళకి ఏదైతే సెంటర్లలో కేటాయించడం జరిగిందో ఆ సెంటర్లో విద్యార్థులు వెళ్ళిపోయి ప్రశాంతంగా ఎగ్జామ్ రాయాలి. వాళ్ళు ఎలాంటి టెన్షన్ గురి కావద్దు. ఫస్ట్ కూడా క్వశ్చన్ పేపర్స్ రాగానే చూసుకొని ఏదైతే మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీకు చదువుకునే వస్తాయో అవన్నీ కూడా ముందుగా గుర్తుంచుకొని ఎగ్జామ్ అనేది స్టార్ట్ చేయాలి. క్వశ్చన్ పేపర్ చూడగానే టెన్షన్ పడకుండా ఒక 5 నిమిషాలు పేపర్ చదివిన తర్వాత ఎగ్జామ్ రాస్తే మీరు ప్రశాంతంగా ఎగ్జామ్ రాయగలుగుతారు. ఎట్లాంటి నిఘా వ్యవస్థ ఏమన్నా ఏర్పాటు చేశారా? ఇప్పుడు ప్రతి సెంటర్ దగ్గర కూడా ఇప్పుడు సీసీ కెమెరాలు ఇప్పుడు తప్పనిసరి ఉంటుంది. ఆ విషయంలో ఎట్లా ఉంది? ప్రతి సెంటర్లో ఈరోజు కమిషనర్ ఆదేశానుసారం అన్ని సీసీ కెమెరాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైతే సిఎస్డిఓ ఉంటారో వాళ్ళు క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేసేటప్పుడు వాళ్ళు ఎదురుగా సీసీ కెమెరాల ముందే క్వశ్చన్ బండిల్స్ ఇవన్నీ ఓపెన్ చేసి అన్ని రూమ్లో డిస్ట్రిబ్యూషన్ చేయాలి. ఈ సీసీ కెమెరా నిఘా మొత్తం కూడా మనకి మానిటరింగ్ అన్నీ కూడా డైరెక్ట్ కమిషనర్ గారు పర్యవేక్షిస్తుంటారు. ప్రతి జిల్లాకు ఒక మానిటరింగ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఈ జిల్లాలో ఎక్కడ ఏం జరుగుతుంది మొత్తం కూడా అక్కడ కమిషనర్ గారు పర్యవేక్షించడానికి అన్ని అవకాశాలు కల్పించడం జరిగింది. ఇంకోటి పరీక్షలు అనేసరికంటే కొద్దిగా మాస్ కాపింగ్ లాంటివి కూడా జరిగే అవకాశాలు ఉంటాయని చెప్పి చాలామంది చర్చించుకుంటారు. మరి ఇట్లాంటి మాస్ కాపింగ్ జరగకుండా కూడా ఈ స్క్వాడ్స్ కానీ ఇంకా ఎట్లాంటి ఏర్పాటు చేశారు? మన జిల్లాలో మనం చూసినట్లయితే ఇక్కడ మొత్తం కూడా ఈ మాస్ కాపింగ్ నిరోధించడం కోసమని 3 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బృందంలో ఒక సీనియర్ లెక్చరరు, ఏఎస్ఐ, డిప్యూటీ తహసీల్దార్ వీళ్ళు ముగ్గురు కూడా ఒక బృందంగా ఏర్పడి వీళ్ళు అన్ని కాలేజీలో ఎగ్జిక్యూషన్ చేసి తనిఖీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకి ఇక్కడ కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి హై పవర్ కమిటీ మెంబర్ ఉంటాడు. ఆయన కూడా అన్ని హై పవర్ కమిటీ ఏ సెంటర్ అయినా విజిట్ చేసే అధికారం అతనికి ఉంటుంది. అన్ని సెంటర్లు కూడా ఆయన కూడా కవర్ చేస్తారు. అదేవిధంగా డిఈసి కమిటీ మెంబర్లు అయినటువంటి కన్వీనర్ రవికుమార్ని మరియు డిఈసి మెంబర్ అయినటువంటి చిన్నయ్య గారు, రజుద్దీన్ గారు, మేమందరం 3 టీం 4 ఉంటారు. కనకమహాలక్ష్మి గారు, మేమందరం కూడా తలా ఒక రూట్కి వెళ్ళి మొత్తం అన్ని సెంటర్లు కవర్ చేసే విధంగా మేము అన్నీ కూడా ప్లాన్ చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా 6 మెంబర్స్ని సిట్టింగ్ స్క్వాడ్ని ఏర్పడడం జరిగింది. ఎక్కడైతే మాస్ కాపింగ్ అవకాశం ఉన్న సెంటర్లు ఉంటాయో ముందు గుర్తించి అక్కడ సిట్టింగ్ స్క్వాడ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది.
ఇప్పుడు ఒకవేళ గనక మాస్ కాపింగ్‌లో ఎవరైనా దొరికితే ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? ఎవరైనా సీఎస్‌డీఓలు గాని కాలేజీలో మాస్ కాపింగ్ అనేది ఏర్పాటు చేసినట్లయితే ఇమ్మీడియేట్‌లీగా అక్కడ సీఎస్‌డీఓని సస్పెండ్ చేయడానికి కమిషనర్ గారు మెమోలా అనేది రెడీ చేయడం జరిగింది. అలాంటి వాళ్ళందరూ కూడా డ్యూటీ నుంచి తొలగించడం జరుగుతుంది. అట్లా థ్యాంక్ యూ సార్. ఇది మొత్తానికి ప్రతి కేంద్రాల వద్ద కూడా సీసీ కెమెరాలు పెట్టాము. ఇదంతా కూడా ఓవరాల్‌గా కూడా రాష్ట్రానికి సంబంధించినటువంటి కమిషనర్ ఆధ్వర్యంలో అన్ని పర్యవేక్షణ ఉంటుంది. మరి ఎవరైనా మాస్ కాపింగ్‌కు పాల్పడితే వాళ్ళపైన చర్యలు తప్పవని చెప్పి చెప్తున్నారు. దీంతో పాటు కూడా విద్యార్థులు కూడా ఒక 20 నిమిషాల ముందన్న కనీసం వస్తే కూడా దీనికి సంబంధించినటువంటి ప్రశ్న పేపర్లు కానించో ఇదంతా దీనికి పేపర్‌కి సంబంధించినటువంటి అవగాహనతో ముందస్తుగా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు, చూసుకుంటారని చెప్పి కూడా డిఐఓ చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా తల్లిదండ్రులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యార్థులపైన కూడా ప్రెషర్ పెట్టకుండా కూడా సరైన సమయానికి తీసుకొస్తే వాళ్ళు మరింత ఉత్సాహంగా పరీక్ష రాస్తారని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జగదీష్‌తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.